హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్యాంట్ కట్ చేస్తున్నాను. చూసేద్దాం, వచ్చేయండి. ఒక చిన్న మాట. అమ్మ లేకపోతే మనకి జన్మ ఎక్కడది? అమ్మ లేనప్పుడు మన మనసులో బాధ ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా నువ్వొక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా, నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా, అమ్మా నువ్వొక్కసారి బతకాలమ్మా. ఇలా ఉంటుంది. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మతో చెప్పుకోవాలి అనిపించినప్పుడు అమ్మ ఒక్కసారి బ్రతికితే బాగుండు అనిపిస్తుంది కదా. సరే, నేనైతే డ్రెస్ మీద ప్యాంట్ కట్ చేస్తున్నాను, చూసేయండి. మీకు ఫుల్ కటింగ్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. నేనైతే పైన ఇలా ఉంది కదా, ఈ ముక్క వరకు తీసేసి మిగతాది పొడవు చూస్తున్నాను. కింద పట్టి మడవటానికి కూడా కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం మలుపుకు అనేది పెట్టాను. ఇది నేనైతే తిరగలు తీసాను. అసలైతే తిరగలు తీయను, మామూలుగా పెట్టేస్తే మనకు అదనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది బాగా లూజ్ అయింది అనుకుంటా. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కుట్లు కూడా చాలా వేశారు. ప్యాంట్ పాపయ్య చాలా సన్నగా ఉండి ఉంటుంది. సో ఇది ఇలా పొడవు పట్టాను. పై ముక్కకు మాత్రం వేరే తీస్తాను కదా, ఇది కాల్ లూజ్ అనమాట. ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ కిస్తా అనేది ఎంత ఉందో అలా చూసేసుకొని ఇలా ఒక్కసారి గీసేసుకుంటే మనకు ప్యాంటు అది తెలిసిపోతుంది. ఒక్కసారి చూసారా, ఇలా ఉంటుంది. నాకు కొంచెం డ్రాయింగ్ గీయటం రాదు, కాకపోతే కట్ చేసేటప్పుడు మాత్రం నేను ఈ 2 ప్యాంట్లు అండి, ఇవి 2 ప్యాంట్లు కట్ చేసేటప్పుడు నాకు ఎలా అనేది కావాలో నేను అలా తీస్తా. నాకు కొంచెం డ్రాయింగ్ అనేది వంకర వస్తుంది. ఈ 2 ప్యాంట్లు కట్ చేస్తున్నాను. మళ్ళీ వీటి మీదకి టాపులు కట్ చేసేటప్పుడు ఆ వీడియో ఖచ్చితంగా చేసి పెడతాను మీకు. ఈ కింద పట్టి మనం కాలు కింద బకరం వేస్తాం కదా, అది వేసినప్పుడు మనం కాస్త మొక్క మనకు కావాలి కాబట్టి అది ఎక్స్ట్రా వదిలేసుకున్నాము. ఆ వదిలేసుకున్నది మనం ఇలాగా అనేది గుర్తు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు నేను కటింగ్ చేసింది చూడండి, ఇలా వస్తుంది. ఇది ప్యాంట్. ఇక పైన నడుము ముక్క మనం తీసుకోవాలి అంటే ప్యాంట్ నడుము ముక్క ఇది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మనకిచ్చిన నడుము ముక్కని మనకి కాలు దగ్గర కట్ చేసిన క్రాస్లోనే ఈ నడుము ముక్క అనేది మనకు వస్తుందండి. ముక్క వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇది 1 2 3 4, ఇది 2 ప్యాంట్లు కాబట్టి ఇది 4 మడతలు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ నడువుని నేను 4 మడతలు వేశాను. 4 మడతలు వేసినప్పుడు మనకు ఒక ప్యాంట్కి నడుము కావాలి అనుకున్నప్పుడు ఇదొక మడత, ఇదొక మడత, 2 మడతలు. ఈ 2 మడతల్లో మనకి 4 మడతలు వస్తుందన్నమాట. మనము అలా కాదు అనుకుంటే ఒకే ఇలా తీసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగైనా 2 మడతల మీద పెట్టుకోవచ్చు. నేను ఒక్కొక్కటి 2 మడతల మీద పెట్టాను. ఇలా 2 మడతలు ఉన్నాయి కాబట్టి నాకు 4 మడతలు లెక్క వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను నడుము ముక్క పొడుగు చూసుకున్నాను, పై పట్టి వరకు ఎంత మలపాలి అనేది.
కొంచెం కుట్టడానికి కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి దానికి కూడా ఏర్పాటు చేసుకున్నాను. అయితే దీనికి మనం నడుము ముక్కకి అది కాలుకి కట్ చేసిన క్లాత్ పైన కొంచెం కుచ్చు పెట్టాలి కాబట్టి మనం ఒక్కొక్క పార్ట్కి 4 అంగుళాలు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఎదరదానికి కానీ వెనక దానికి కానీ వచ్చే భాగానికి, ఈ కాలుకి వచ్చే భాగానికి, ఈ కాలుకి వచ్చే భాగానికి మనం మధ్యలో ఫిల్స్ పెట్టడానికి బాగుంటుంది. అందుకని ఇది ఎంత ఉంటే పైన అంత లూజ్ తీసేసాను అనమాట. ఇలా క్రాస్గా తీసేసినప్పుడు ఆ ఎక్స్ట్రా అనేది దీనికి మనం పైన నడుముకి ఫిల్స్ పెట్టడానికి బాగుంటుంది, లేకపోతే కిస్తా పట్టేస్తుంది. చూసారా, ఇది నడుము ఇలా మడతేస్తాను బొందు కోసం. ఇప్పుడు దీన్ని మీకు విడిగా చూపిస్తాను. ఇది 2 పెయింట్లు కదా, విడిగా చూపిస్తాను. ఇది ఒక సైడ్ వెనక పార్ట్ నడుము అనమాట. ఇది ఎదర పార్ట్ నడుము అనమాట. ఈ 2 కలిపితే మనం నడుముకు చుట్టూ కొలత వస్తుంది అనమాట. ఇది నడుముకి చుట్టూ కొలత వస్తుంది అనమాట. మనం ప్యాంట్ ఇలా ఉంటుంది కాబట్టి నడుము చుట్టూ కొలత వచ్చేస్తుంది. ఇది 2 ముక్కలు అనమాట. ఈ 2 ముక్కల్ని మీకు నేను ఈ ప్యాంట్ని 2 మడతల మీద ఇలా పట్టాను. ఇలా పట్టినప్పుడు ఇక్కడ నాకు ఇలా మడతకి పోవాలి కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ 2 జాయింట్ చేయాలి కదా. జాయింట్ చేసేటప్పుడు కూడా మనం పీస్ రాకుండా మడత పెట్టి కుడతాం, అలా కావాలి కదా, అందుకని ఉంచుకున్నాను అనమాట. ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి. మనం ఇది బొందులకు ఉపయోగించుకోవచ్చు, లేదా టాప్ కుట్టేటప్పుడు ఆ క్రాస్ ముక్కలు చేతులకి పైపింగ్ వేయమంటే, స్కూల్ డ్రెస్ అనమాట, వేయమంటే వేయొచ్చు. ఇంకా మనకి పైన కాలర్ పెట్టమంటారు, ఆ కాలర్కి వేయొచ్చు. అలాంటివన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. లేదు మనకి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తం ఇది ఒక దానికి నడుము ముక్క అండి, ఒక ప్యాంట్కి. ఇది ఒక ప్యాంట్కి నడుము ముక్క అనమాట. ఇవి కూడా అంతే. మీకు నేనేంటంటే మొత్తం 4 మడతల మీద వేసేసి 2 ప్యాంట్లకి నేను మీకు ఒకేసారి కట్ చేశాను. ఇది చూసారా, ఇలా ఒకేసారి. ఇది ఒక ప్యాంట్ అంటే అటొక్కాలు ఇటొక్కాలు, ఇది ఒక ప్యాంట్, ఇది ఒక ప్యాంట్. దీంట్లో రెండు ఉంటాయి అన్నమాట, ఇటొక్కాలు అటొక్కాలు రావటానికి. అలాగే మనకి ఈ నడుము ముక్కలు కూడా వెనక ముందు పోర్ట్లు అనమాట. ఇవి వెనక ముందు పోర్ట్లు. ఇది ఎదర పార్టు, ఇది వెనక పార్టు. ఇది మొత్తం కలిపితే మనకు నడుము చుట్టూ రౌండ్ వచ్చేస్తుంది. ఇది ఒక ప్యాంట్కి అనమాట, ఇది ఒక ప్యాంట్కి. ఇలా అయితే సెట్ చేసి ఇది కట్ చేసేసాను. నెక్స్ట్ మీకు టాప్ కట్ చేసేటప్పుడు ఆ టాప్ కటింగ్ వీడియో కూడా మీకు చేసి పెడతాను. మీకు ఏదైనా ఇందులో అర్థం కాకపోతే చిన్న కామెంట్ పెట్టండి నా వీడియో కింద. నేను ఇంకా బెటర్గా మీకు చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన పొరపాటు కూడా నాకు తెలియాలి అంటే మీరు ఒక చిన్న కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. ఇది ఎందుకు ఇలా చేశారు అనే వివరణ కూడా నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను అలా ఆ పొరపాటును సరి చేసుకుంటాను. ఇంకా ఇది కుట్టేద్దామా మరి? వచ్చేయండి.